సవాల్ విసురుతున్న రేవంత్ రెడ్డికి జరిగిన నేరాల ఒక్క పైసా సంబంధం ఉన్న ఏ శిక్షకైనా నేను సిద్ధం. లాపుట్ నా కొడుకులు అందరు కల్పించే ప్రచారాలు ఎందుకంటే వాళ్ళ దోపిడీని ప్రశ్నిస్తున్నా కాబట్టి, వాళ్ళ దొంగతనాలను అడుగుతున్నా కాబట్టి ఆర్టీఐ అప్లికేషన్ పెట్టడం నేరం మీ రిపోర్టర్లు పెట్టలేరే. ఇది వంశపరాలు వివరణిస్తున్నా నేను. ఎందుకంటే ఇక పదే పదే ఆ బేకార్ నా కొడుకు టీవీ9 అని ఒకటి తీసుకొచ్చి వాడిని వాడిని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చి ఎవరిని ముట్టుకుంటలో పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. టీవీ9 కాకపోతే ఆ నమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. దయచేసి అట్లాంటి లపుట్ నా కొడుకులు టీవీ9, ఎన్టీవీ, 10 టీ న్యూస్లో వేసే వార్తల గురించి దయచేసి నా దగ్గర ప్రస్తావించకండి. అందులో ఉన్న జర్నలిస్టులు నాకు మిత్రులు, వ్యక్తిగతంగా వాళ్ళతో నాకేం భిన్నాభిప్రాయాలు లేవు. కానీ వాళ్ళ యజమానులు చెప్పిందే వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి దయచేసి జర్నలిస్టులు వేరు, యజమానులు వేరు. దానికి సంబంధించిన యజమానులు పర్టికులర్గా కేసీఆర్కు సంబంధించిన జాతి ఏదైతే ఉందో ఆ నీచ జాతి చేసే ప్రచారాలకు మీరు లోన్ కాకండి. వాడు రమణకుమార్ కావచ్చు, రామేశ్వరరావు గారు కావచ్చు, ఈయోడని బొచ్చుగాడు కావచ్చు. ఇట్లాంటి గోడగుండు నా కొడుకులకు నేను ఆన్సర్ చేయను. ప్రజల తరఫున ఏమన్నా వస్తే రాండి, అడగండి, వివరిస్తా, చెప్తా. కాబట్టి దయచేసి ఇట్లాంటి లపుట్ ప్రచారాలు నమ్మకండి, నన్ను అడగకండి. ధన్యవాదాలు.